అందరికీ నమస్కారం. వెల్కమ్ యూ ఆల్ బ్యాక్ టు దిస్ సెకండ్ వీడియో. ఈ రెండో వీడియోకి స్వాగతం అందరికీ. మరి మనకి మొదటి రెండు శ్లోకాల ద్వారా మనకి పరమహంస యోగానంద గారు ఎంతో చక్కగా వివరించారు. అసలు ఏంటి యోగ రహస్యాన్ని అందరూ నేను అందించిన దాన్ని మర్చిపోయారు. ఇక్ష్వాకుల నుండి మనువుకి, మనువు నుండి సారీ వివస్వతుడు నుండి ఆ మనువుకి, మనువు నుండి ఇక్ష్వాకునికి, ఇక్ష్వాకుల నుండి రాజర్షులకి అందజేయటం జరిగింది. కానీ ఎప్పుడైతే ఆ క్రమంలో ఎక్కడో ఈ యోగాభ్యాసాన్ని అందరూ మర్చిపోయారు. అంటే మనం కూడా ఎప్పుడైతే ఈ మనకి యుగాల క్రమాలు చెప్పారో అట్లాగే మనకు కూడా ఎన్నో జన్మలు తీసుకుంటున్నాం. జన్మ పరంపరలో ఏమవుతోంది అంటే పరమాత్మకి దూరం అవుతూ వచ్చాం. అదంతా ఎక్స్పీరియన్స్ చేసేసి ఇప్పుడు మనం తిరుగు ప్రయాణం కట్టాం కాబట్టి మనకి ఇవన్నీ అందుతున్నాయి. సో మనం మనం అర్థం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ రెండు శ్లోకాలు యుగాల పరంగా కూడా. అంటే మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాము, మనం మెంటల్ ఏజ్ లో ఉన్నామా, అటామిక్ ఏజ్ లో ఉన్నామా, అంటే మెటీరియల్ ఏజ్ లో, అంటే పూర్తిగా భౌతిక వస్తువులే ఇంపార్టెంట్, నాది నేను అన్న దాంతో ఉన్నామా, లేకపోతే ఎనర్జీ పరంగా కూడా మనకి ఎంతో ఆ అహంకారంతో నా ఎనర్జీతో నేను ఎంతైనా సృష్టించుకోగలను, ఇన్వెన్షన్స్ చేసేయగలను అన్న ఆ దృక్పథంతో ఉన్నామా, లేకపోతే మనకి మానసిక శక్తి నాకు చాలా ఉంది, దీంతో నేను ఏదైనా లేకపోతే ఆ క- మనకి సత్యయుగంలో ఉన్నట్టు అంతా కూడా భగవంతుడి సాధనంలాగా నేనున్నాను అన్న స్థితిలో మనం ఉన్నామా, అది ఎక్కడ ఉన్నాము అనేది మనం ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నాం. నేనంతా పూర్తిగా భగవంతుడి సాధనంగా ఉన్నాను, నేదంటూ ఏది లేదు, అదే కదా కర్తృత్వ భావన ఏది లేదు అని 100% ఉన్నాము అంటే మనం సత్యయుగంలో ఉన్నట్లే. అది మనలో ఉన్న ఆ స్థితులను బట్టి కూడా యుగాలు అని చెప్పుకోవచ్చు. ఆ ఈ అదంతా కూడా మనలో జరిగే పరిణామ క్రమం అన్నమాట. ప్రాణశక్తి ఎప్పుడైతే మనలో ఆ క్రమక్రమంగా లూజ్ అవుతున్నామో ఉన్నాము అంటే ఈ బాహ్య ప్రపంచంలో పడిపోతున్నాము, సాధన అంటూ ఏది లేదు అన్నప్పుడు మనం కలియుగంలో ఉన్నట్లు అన్నమాట. అంటే రాజర్షులు ఆ స్థితిలో ఉన్నాం అన్నమాట. ఆ దేహాత్మ భావనతో మనం ఎప్పుడైతే యోగ సాధన చేస్తూ మళ్ళీ మన ప్రాణశక్తిని కూటస్థుడి వైపు తీసుకువెళ్తున్నామో మనం క్రమక్రమంగా మన పరివర్తన లోపల జరుగుతూ ఉంటుంది. మన మనస్సంతా కూడా నిర్మలంగా మారుతూ ఉంటుంది. చక్కగా ప్రశాంతంగా ఉంటాము, ఎవరిని దూషించము, ఎవరిని జడ్జ్ చేయము, నో కంప్లైంట్స్ ఏది ఉండదన్నమాట. చక్కగా మనం సంతోషంగా ఉంటాం, అందరినీ సంతోషంగా ఉంచుతాం, ఏదైనా ఆయనే చూసుకుంటారు అన్న ఒక ప్రగాఢ విశ్వాసంతో ఉంటాం అన్నమాట. సో అది అయిపోయిన తర్వాత మరి మూడో శ్లోకంలో పరమాత్మ ఇంకేం చెప్పబోతున్నారో చూద్దాము. మనం మేడంని ఇన్వైట్ చేసుకొని శ్లోకం ముందు పాడించుకుందాము. ఓవర్ టు యు సాయి మేడం. 4వ అధ్యాయము 3వ శ్లోకము. స ఏవాయం మయా తేత్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమం. థ్యాంక్ యూ మేడం. ఈ మూడవ శ్లోకంలో మీరు సర్కిల్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఆ మాటలు ఏంటి అంటే భక్త అని ఉంది కదా రెండవ లైన్లో. ఆ భక్తో సీమే సఖ, ఆ సఖ అన్నది భక్త అన్నది రెండు సర్కిల్ చేసుకోండి. ఏంటో చూద్దాం ఇది. ఆ ఏమంటున్నారు ఇక్కడ పరమాత్మ అంటే ఆ పురాతనమైన యోగమే, ఆ యోగ విద్యే నాకు నీవు భక్తుడు అని, స్నేహితుడు అని చెప్పబడింది. అంటే నువ్వు నాకు భక్తుడు, అట్ ద సేమ్ టైం నాతో నా ఫ్రెండ్వి కూడా, స్నేహితుడు కూడా, అందుకే నీకు చెప్పాను ఆ సీక్రెట్ ని అంటున్నారు. అసలు ఇది మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిందంటే, అంటే మనని పరమాత్మ డైరెక్ట్ గా మీరు నా ఫ్రెండ్స్ అయ్యా అంటున్నారు. అని సఖా అన్నారు అనమాట. ఎందుకంటే ఈ యోగ విద్య రహస్యమైంది, ఎంతో శ్రేష్టమైనది కూడా, అంచేత అందరికీ చెప్పదగింది కాదు. అయినా నువ్వు నా భక్తుడవు, చెలికాడవు కాబట్టి నీకు చెప్పాను అని దీని భావం అన్నమాట. అంటే మనందరం కూడా శ్రీకృష్ణ పరమాత్మకి భక్తులము, అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ కూడా. ఏంటి దాంట్లో ఉన్న అర్థం ఏంటి, ఎందుకు మా పరమాత్మ మాటలు వాడారో చూద్దాం.
దీని లోతుల్లోకి వెళ్తే మనకి పరమహంస యోగానంద గారు, ఓ అర్జున, నువ్వు ఇప్పుడు ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఆ ఈ క్రితం జన్మలో నీవు ఏ యోగ శాస్త్రాన్ని అయితే నువ్వు అభ్యసించావో, ఒక గురువు దగ్గరికి వెళ్ళావు, గురువుకి శుశ్రూష చేశావు, ఆయన నడిచిన మార్గాన్నే నడిచావు, అంటే అంత ఒక యమ నియమాలు కానీ అన్ని చక్కగా అభ్యసించావు. దాని దాంతో పాటు నీకు యోగాభ్యాసం కూడా గురువు గారు అందించారు. దాన్ని నువ్వు ప్రాక్టీస్ చేసావు. ఊరినే అది తీసుకొని వెళ్ళి నీ పనులు నువ్వు చూసుకోలేదు. చక్కగా దాన్ని నువ్వు ప్రాక్టీస్ చేసావు. ఏ యోగం ద్వారా అయితే నిన్ను అంటే జీవాత్మను పరమాత్మలో లయం చేసే సాధన నువ్వు చేశావో, అదే ఇప్పుడు నీకు నేను గుర్తు చేస్తున్నాను. ఐఎమ్ రిమైండింగ్ యూ. ఈ జన్మలో నేను నీకు గుర్తు చేస్తున్నాను అంటున్నారు. అంటే ఇప్పుడు మనం ఎవరైతే ఈ అంతర్ముఖ ప్రాణాయామ సాధన చేస్తున్నామో, క్రియా యోగా, వాసి యోగా, సిద్ధ యోగా, ఇట్లా అంతర్ముఖ ప్రాణాయామ సాధన చేసే ఎవరైతే అభ్యసిస్తున్నారో వాళ్ళందరికీ కూడా వర్తించేది ఏంటి అంటే, మనం అందరం కూడా పూర్వ జన్మల్లో ఈ సాధన చేసి ఉన్నాము కాబట్టే మళ్ళీ ఆ పరమాత్మ మనకి ఆ లోపల ఉన్న అంతఃస్ఫురణ ద్వారా మన మనస్సు ఏదో అది ప్రేరేపించింది, వెళ్ళు ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆ సాధన మార్గాన్ని నువ్వు అభ్యసించు, ఆ సాధన మళ్ళీ నువ్వు కంటిన్యూ చేయి అని మన లోపల ఏదో ఒక ప్రేరణ మనల్ని పుష్ చేసింది, మనని తోసింది అటువైపు. అది ఎవరు చేశారు? పరమాత్మే అంత నడిపిస్తున్నారు అనేది ఎప్పుడు మర్చిపోకూడదు. అంత నడిపిస్తున్నది ఆయనే. నేను నీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను అంటున్నారు. అప్పుడు అంటే ఆ జన్మలో నువ్వు ప్రారంభించావు కానీ పూర్ణత్వం సాధించలేదు. నువ్వు పూర్తిగా మోక్ష స్థితిని నువ్వు ప్రాప్తింప చేసుకోలేదు. అంటే సగం అభ్యసించేసావు, ఇంకా తర్వాత నీ దేహ విరమణ జరిగింది, వచ్చేసావు మళ్ళీ. నీ ఆ దేహం మళ్ళీ వచ్చిన తర్వాత నీకు మళ్ళీ ఇప్పుడు రిమైండ్ చేస్తున్నాను. అంటే యోగ భ్రష్టుడు అయ్యావు నువ్వు, కొంత సాధన చేశావు. అందుకే ఈ జన్మలో నీకు నేను గుర్తు చేస్తున్నాను. నీకు ఉన్న ఈ సుషుమ్న అన్న హైవే ఉంది నీ లోపల, ఆ హైవేలోకి నువ్వు మళ్ళీ వెళ్ళాలి అని గుర్తు చేస్తున్నాను. మనందరికీ తెలిసిన ట్యూబ్ ఏంటంటే యూట్యూబ్. యూట్యూబ్లో అన్నిటికీ సబ్స్క్రైబ్ చేసుకుంటాం, కనిపించిన ఛానల్ అన్నిటికీ సబ్స్క్రైబ్ చేసుకుంటాం. దాంట్లో నుంచి మళ్ళీ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. కానీ మన లోపల ఉన్న ట్యూబ్ ఏంటి అంటే ఆ సుషుమ్న. ఆ సుషుమ్న ట్యూబ్ లోకి మనం వెళ్ళాలి. ముందు ఆ క్లిక్ చేయాల్సింది యూట్యూబ్ యాప్ కాదు, మనలో ఉన్న సుషుమ్న అనే ఒక ట్యూబ్ ఉంది. అది మన ట్యూబ్, మై ట్యూబ్ అంటే సుషుమ్న. దాన్ని ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అది సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది ఎవరితో అంటే పరమాత్మతో. పరమాత్మతో సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు అక్కడి నుండి నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ నోటిఫికేషన్సే మనకి ఇంట్యూటివ్గా అంటే అంతఃస్ఫురణగా అదే మనల్ని ముందుకు నడిపిస్తుంది. అది మర్చిపోతున్నాం మనం. అన్ని ట్యూబుల్లోకి వెళ్తున్నాం, యూట్యూబ్ ఆ ట్యూబ్ యూట్యూబ్ అని వెళ్తున్నాం, కానీ మన సుషుమ్నాలోకి వెళ్ళాలి అయ్యా మీరు. అదే నేను మీకు గుర్తు చేస్తున్నాను అంటున్నారు పరమాత్మ. అదే మీకు నేను ఇవ్వబడిన హైవే మార్గం ఏదైతే ఉందో అదే. ఈ గోప్యమైనది, ఇది చాలా రహస్యమైన విద్య, పరమ పవిత్రమైనది. ఈ యోగ విద్య నీకు మళ్ళీ నేను ఎందుకు గుర్తు చేస్తున్నానో చెప్పనా? ఎందుకంటే నువ్వు ఆరంభ దశలో అంటే బిగినర్ స్టేట్ లో ఉన్నప్పుడు ఈ విద్యని నాపై ఎంతో భక్తి శ్రద్ధలతో ఒక అర్పిత భావంతో అభ్యసించావు కాబట్టి, అంటే పోయిన జన్మల్లో నువ్వు చక్కగా గురువుగారి దగ్గర తీసుకున్నావు. అది ఆ అభ్యసం చేసేటప్పుడు కూడా లోపలంతా కూడా నన్నే నువ్వు స్మరిస్తూ ఎంతో శ్రద్ధా భక్తులతో చేసావు. రోజు పొద్దున్నే లెగిసేవాడివి, లెగిసి కొంతసేపు సాధన చేసేవాడివి. ఆ చేసే పనులన్నీ కూడా నాకు అర్పితంగానే చేసేవాడివి. నువ్వు అన్నీ కూడా భగవంతుడే నాతో చేపిస్తున్నాడన్న భావంతో చేసావు కాబట్టి, అవన్నీ క్వాలిఫికేషన్స్ నీకు ఉన్నాయి, ఆ ప్రీ రిక్విజిట్స్ అన్ని నువ్వు మీట్ అయ్యావు కాబట్టి అందుకే నీకు ఇది మళ్ళీ అందుతోంది అయ్యా, ఊరికే కాదు. అవన్నీ మనలో ఉన్నాయా లేదా చూసుకోవాలి. మన శ్రద్ధాభక్తులతో చేస్తున్నామో, మెకానికల్ గా ఎవరో తంతున్నట్టు అమ్మో చేయకపోతే అన్న భయంతో కాదు, భక్తితో శ్రద్ధతో. భక్తి అంటే పరమాత్మతో నేను లయం అవ్వటానికి ఈ టైం నేను వినియోగించుకుంటున్నానని సెపరేట్ గా టైం చేసుకోవటమే కాకుండా మన నిత్య మొత్తం ప్రతి యాక్టివిటీ మనం చేసే ప్రతి చర్య కూడా భగవదార్పణగా చేయాలి. అది కదా అసలు సాధన అంటే. అందుకే నీకు ఇది మళ్ళీ అందుతోంది, ఆ శ్రద్ధాభక్తులు ఉన్నాయి కాబట్టి.
ఇక్కడ పరమాత్మ మనకు అందించిన యోగ విద్య సామాన్యంగా మీకు అందలేదు, మీకు ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి అందుతుంది అని మనకి చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇది దేహాత్మ భావన ఉన్నవారి నుండి గోప్యంగా ఉంచబడింది. ఎవరైతే ఆ కలియుగం అని మనం పోయిన శ్లోకాల్లో చెప్పుకున్నామో, అంటే దేహాత్మ భావనతో ఈ ఇంద్రియాలతోనే ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళకి ఇది అందదు. ఇది వారి నుండి గోప్యంగా ఉంచబడింది. ఇది మానవాళి అంతా కూడా, సమస్త మానవాళికి ఇది ఒక వరం లాంటిది మీకు. ఏది నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో అది. ఈ తొలి దశల్లో ధ్యాన సాధన మొదలుపెట్టిన తొలి దశల్లో సాధకుడు భగవంతుడే తనకు అంటే ఆ మనం ఇప్పుడు ఏదైనా ఏది చేసిన మంత్ర జపం కానీ పూజ విధానాలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఆ ప్రిలిమినరీ స్టేజెస్ లో ఉన్నప్పుడు ఏంటంటే భగవంతుడికి మనకు మధ్య ఒకలాంటి సెపరేషన్ ఫీల్ అవుతాం. అంటే అమ్మో భగవంతుడు, అమ్మో దేవుడు, అమ్మో అమ్మవారు అన్నట్లు ఏదో ఒక భయం కొద్దీ పూజలు, భయం కొద్దీ సాధన, ఒకలాంటి ఆ సెపరేషన్ ఫీల్ అవుతాం. కానీ ఆ మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తున్నామో, అంటే భగవంతుడు అంటే చాలా ఉన్నతమైన వాడు, మనకంటే చాలా పవర్ఫుల్ అన్న ఫీలింగ్ లో నుంచి ఎప్పుడైతే మనం సాధన చేస్తూ చేస్తూ ముందుకు వెళ్తున్నామో, మనలో ఎప్పుడైతే ప్రాణశక్తి క్రమంగా అప్వర్డ్ డైరెక్షన్ లో సుషుమ్నా మార్గం ద్వారా మనకి పైకి ఎప్పుడైతే తీసుకు వెళ్తున్నామో, ఆ ఊర్ధ్వగతిన వెళ్లే కొద్దీ కూడా ఈ బ్యారియర్స్ మనలో ఏదైతే ఉన్నాయో, అమ్మో అన్న ఫీలింగ్ ఏదైతే ఉందో, అమ్మో భగవంతుడు వేరు నేను వేరు, నేను చాలా భయభక్తులతో భయంతో ఉండాలి అన్నది ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఆ బ్యారియర్స్ అన్ని కూడా తెగిపోతాయి, ఉండవు. ఒకలాంటి సఖా అన్నారు కదా, ఒకలాంటి ఫ్రెండ్లీ స్టేట్. ఆ భగవంతుడు ఎవరో కాదండి, పక్కనే బాబా ఉన్నారు, నేను మాట్లాడుకుంటాను. అంతేకాని అమ్మో ఆయనకి ఏదో చెయ్యాలేమో, నేను ఇప్పుడు ఏదో ప్రసాదం పెట్టకపోతే నన్ను శపించేస్తారేమో, ఇటువంటి భయాలు ఏమీ ఉండవు. అమ్మో గురువారం వచ్చేసింది, ఏదో చేసేయాలి, గుడికి వెళ్ళిపోవాలి, గుడికి వెళ్ళి ఆ ప్రదక్షిణాలు చేస్తే ఓకే నన్ను కొంచెం దీవించేస్తారేమో, ఇట్లాంటిది ఏది ఉండదు. మనం ప్రాణశక్తి ఎప్పుడైతే పైకి వెళ్తూ ఉంటుందో, మన స్థితులు మారే కొద్దీ కూడా మనకి భగవంతుడు అంటే మనవాళ్ళే, మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగానే, మన ఫ్రెండే అన్న భావన వచ్చేస్తుంది. భగవంతుడితోనే మాట్లాడుకుంటాం చక్కగా. అందుకే ఆ సెకండ్ లైన్ లో భక్తో సిహిమే సఖా చేతి రహస్యం హే తద్ ఉత్తమం అని ఎందుకు చెప్పారు అంటే, నువ్వు భక్తుడివి అట్ ద సేమ్ టైం నా సఖుడివి కూడా. సఖుడివి అయినంత మాత్రాన నీలో భక్తి శ్రద్ధలు పోయినాయి అని కాదు. ఆ భక్తి భావనలో నుండి ఉత్పన్నమైనదే ఆ ఫ్రెండ్లీ నేచర్ అనేది. అంటే మళ్ళీ ఆ డిస్రెస్పెక్ట్ తో ఒక రెస్పెక్ట్ లేకుండా ఉండటం అనేది కాదు. ఆ భక్తి భావనలో నుండే నా ఫ్రెండ్, ఆ క్లోజ్నెస్ అని అనమాట, నా వాళ్ళే అన్న భావన వచ్చేస్తుంది. అది చెప్పేది. ఆ స్థితిలోనే భగవంతుడే స్వయంగా ఈ సృష్టి రహస్యాన్ని తెలియజేస్తున్నారా అన్నట్లు ఒకలాంటి దివ్యానుభూతిని పొందుతాడు ఆ సాధకుడు. ఆ స్థితికి మనం చేరుకున్నామా లేదా ఒక్కసారి గమనించుకోండి. మీకు భగవంతుడు అంటే మీ లోపల ఉన్న భావన ఏమిటి? ఆ భక్త సఖ, భక్తి ఉంది, నావాడు అన్న, నా హీఈస్ మై క్లోజ్ ఫ్రెండ్, ఏదైనా చెప్పుకుంటాను, భగవంతుడితో మాట్లాడుకుంటాను అన్న ఫీలింగ్ ఉందా? ఆ దివ్యానుభూతి మనం పొందుతున్నామా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. ఆ స్థితిలోనే తనకు శాశ్వతమైన ఆనందాన్ని ప్రసాదించిన పరమాత్మకు కృతజ్ఞతలు అర్పించుకుంటాడు ఆ సాధకుడు అని చెప్తున్నారు ఇక్కడ మనకి పరమహంస యోగానంద గారు. ఒక అద్భుతమైన శ్లోకం ఇది. అంటే భగవంతుడి పట్ల ఆయనే మనకు అందించారు. ఈ క్రియాయోగ సాధకులు ఎవరైతే ఉన్నారో మనం ఎంతో అదృష్టం చేసుకున్నాము. అంటే మనం ముందు ఎంతో సాధన చేశాం కాబట్టి పరమాత్మే మనల్ని ప్రేరేపించి మనకి మళ్ళీ ఈ సాధనని గుర్తు చేశారు. ఎందుకంటే యు ఆర్ నాట్ ఓన్లీ నా నా భక్తుడివే కాదు, నువ్వు నా ఫ్రెండ్వి కూడా కాబట్టి. సో మరి 4వ శ్లోకం మేడంని ఇన్వైట్ చేసుకొని పాడించుకొని దాని లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. 4వ అధ్యాయము 4వ శ్లోకము. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం
द्विजानीयाम् त्वमादौ प्रोक्तवानिति। థ్యాంక్ యూ మేడం. ఇక్కడ అంతా విన్న అర్జునుడికి ఒక క్వశ్చన్ వచ్చింది. వింటున్నాడు. ఇక్కడ అర్జున ఉవాచ అన్నాం కదా. అర్జునుడు అర్జునుడు పలుకుతున్నాడు ఏమని? నీ పుట్టుకేమో ఇప్పటిది, వివస్వతుని పుట్టుకేమో ఎంతో ముందటిది. ఈ విద్యను నువ్వు సూర్యునికి మొదట చెప్పానంటున్నావే, దీన్ని నేనెట్లా నమ్ముతాను? పెద్ద క్వశ్చనే వచ్చేసింది అర్జునుడికి. ఇక్కడ ఆ అసలు ఈ క్వశ్చన్ ఇప్పుడు రావాల్సింది. అంటే ఇక్కడ వివస్వతుడు ఇవన్నీ పేర్లు వాడారు, కానీ మనకి గుర్తున్నట్లయితే మనకి సాంఖ్యయోగం నుండి కూడా యోగ సాధన గురించి కొంచెం కొంచెం చెప్పుకుంటూ వచ్చారు. అక్కడ కూడా నేను చెప్తున్నాను అని డైరెక్ట్ గా లేకపోయినా యోగ సాధన అక్కడే స్టార్ట్ చేశారు. కానీ ఈ కర్మయోగంలో మనకి 3వ శ్లోకంలోనే ఎప్పుడైతే అర్జునుడు అడుగుతాడు, నాకు కర్మయోగం అంటున్నావు, జ్ఞానయోగం అంటున్నావు, కానీ ఇందులో ఏది శ్రేష్టమైనది ఒక్కటే చెప్పు, నాకు నాకు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది, నాకు చాలా తెకమకగా ఉంది అన్నప్పుడు చెప్తారు. అక్కడే 3వ శ్లోకంలో అంటారు, లోకేస్మిన్ ద్వివిధ అనిష్ట పురా ప్రోక్త మయా నఘ. పాపరహితుడవు అర్జున, నా ద్వారా కర్మయోగము జ్ఞానయోగము రెండు అందించబడింది అని అక్కడ కూడా నేను చెప్పాను. లోకేస్మిన్ అంటే సృష్టి ఆరంభంలోనే చెప్పాను అని అక్కడే చెప్పారు. మళ్ళీ 22వ శ్లోకంలో నమే పార్థాస్తి కర్తవ్యం, అక్కడ ప్రతి క్రియలోను నాకంటూ ఇక్కడ నాకు కావలసిందంటూ ఏమీ లేదు, ఈ త్రిలోకాలలోను నాకు కావలసిందంటూ ఏం లేదు, కానీ ప్రతి క్రియలోనూ నేనే ఉన్నాను, ప్రతి క్రియలోనూ క్రియగా నేనున్నాను. ఆ నేను అన్నది అక్కడ చెప్పారు 22వ శ్లోకంలో. 31వ శ్లోకంలో ఏమే మతమిదం, ఎవరైతే ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి, మా ఆ ఎవరైతే నేను చెప్పిన ఈ యోగ సాధన ఎప్పుడైతే ఎవరైతే మీరు అనుసరిస్తారో అని అక్కడ కూడా నేను అని చెప్పారు. అప్పుడు వరకు అర్జునుడికి అసలు ఆ థాట్ ఎందుకు రాలేదు, నువ్వెక్కడ ఉన్నావు యోగం ఆరంభంలో అని ఆ క్వశ్చన్ ఎందుకు రాలేదు? అంటే అర్జునుడు మనంత కీన్ గా వింటలేదు అనమాట, మనంత అబ్జర్వ్ చేయట్లేదు మెటీరియల్ ని. మనం ఇంకా అర్జునుడి కంటే మించిపోయాం, మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇక్కడ ఏమంటున్నారు, అర్జునుడి క్వశ్చన్ ఏంటి, మనకి పరమహంస యోగానంద గారు దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో చూద్దాం. శ్రీకృష్ణుడు సాక్షాత్తు ఆ పరమాత్మ అవతారం, ఆయన అవతార పురుషుడు పరమాత్మ ఒక దేహం తీసుకుని మన కోసం మనల్ని ఉద్ధరించటానికి, మనకి ఇంత పరమోత్కృష్టమైన గ్రంథాన్ని అందించి మనల్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ఒక దేహం తీసుకుని వచ్చారు. ఆయన సాక్షాత్తు పరమాత్మ అవతారం. ఆయనకి సృష్టి ఆరంభం నుండి అంతా తెలుసు. తెలిసేంటి, అసలు అంతా ఉన్నదే ఆయనైతే. అలాగే ఆ పూర్వజన్మలు కానీ, ఆయన పూర్వజన్మలు ఆయనకి తెలుసు, అర్జునుడి పూర్వజన్మలు కూడా అన్నీ తెలుసు. అన్ని జన్మల్లో వాళ్ళిద్దరూ ఏ జన్మల్లో కలిసి ఉన్నారు అనేది కూడా తెలుసు. తనలోనే అన్ని నిలుపుకున్న నిరాకార నిర్గుణ పరబ్రహ్మం ఆయన శ్రీకృష్ణ పరమాత్మ. తన నుండే వివస్వతుడు అంటే తేజస్సు, మనం ఏదైతే విశ్వమయ ప్రాణశక్తి అని చెప్పుకున్నామో వివస్వతుడితో మనం సంబోధించుకొని, ఆ వివస్వతుడు తన నుండే ఆ తేజస్సు ప్రకాశం తన నుండే వచ్చింది. అక్కడి నుండి అనేక జీవాత్మలు అక్కడి నుండి ఆ సోల్స్ అనేవి బయటకు వచ్చి అనేక జీవాత్మలు అనేవి సృష్టించబడినాయి. కొన్ని జన్మలు తీసుకున్నాక అవి మళ్ళీ మళ్ళీ ఆ పరమాత్మలోనే లయం అయిపోతాయి. ఇదే బైబిల్లో కూడా చెప్పబడింది అని మనకి చెప్తున్నారనమాట. ఏమని? ఇట్లాంటి స్టేట్మెంటే ఉంటుంది బైబిల్లో కూడా. అబ్రహం కంటే కూడా నేను ముందు ఉన్నాను అంటే, హిస్టారికల్ గా చూసుకుంటే అబ్రహం ముందు పుడతారు, తర్వాతే జీసస్ జననం అనేది జరుగుతుంది. కానీ అక్కడ బైబిల్లో చెప్పేది కూడా అబ్రహం కంటే ముందు నేనున్నాను అని చెప్తారనమాట. ఇక్కడ మనకి శ్రీకృష్ణ పరమాత్మ ఏదైతే చెప్తున్నానో. అయితే ఈ శ్లోకం లోతుల్లోకి వెళ్తే ఏంటంటే, యోగ సాధన చేస్తూ చేస్తూ అడ్వాన్స్డ్ స్టేట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే, విశ్వ చైతన్యంతో అనుసంధానం అయ్యి ఆ సహస్రార స్థితి మనకి ప్రకటితం అవ్వక ముందు, ఆ స్థితిని మనం అనుభూతి చెందక ముందు, ఆ సహస్రార స్థితి నిర్వికల్ప సమాధి స్థితి అంటే ఏమీ లేదు, ఇంకా అది సాక్షిగా ఆ, ఏమీ లేని ఒక శూన్యత్వం అన్నమాట. దేనితో కూడా చెలించని ఒక ఒక సాక్షిభూత తత్వం. ఆ దానికి అది మనలో ప్రకటితం అవ్వక ముందే
ప్రకాశం అంటే వివస్వతుడిని మనం అనుభూతి చెందటం అనేది జరుగుతుంది. అంటే మనకి ధ్యాన సాధనలో ఆ కాంతి ప్రకాశం అనేది మనం ఆ ఎక్స్పీరియన్స్ చేస్తాం ధ్యాన సాధనలో. అది ఇప్పుడు అర్జునుడికి వచ్చిన పెద్ద డౌట్ యోగ పరంగా మనకి పరమహంస యోగానంద గారు ఎక్స్ప్లెయిన్ చేసిందనమాట. ఆ స్థితిలో యోగి తనని తాను లోపల చెక్ చేసుకుంటున్నప్పుడు, అంటే ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటున్నప్పుడు వచ్చే సందేహం ఇది. ఈ ఈ శ్లోకంలో మనకి అంత అద్భుతంగా చెప్పారనమాట. ఏంటి, ఓ పరమాత్మ, నేను ఇక్ష్వాకు అంటే నా దివ్య చక్షు ద్వారా భ్రూమధ్యం ద్వారా సుషుమ్నాతో ఎప్పుడైతే నేను ఆ పైకి తీసుకువెళ్ళానో నా ప్రాణశక్తిని, నా దివ్య చక్షువు ద్వారా వివస్వతుడిని అంటే ఆ ప్రకాశాన్ని ముందు చూశాను. అంతా కాంతిమయంగా అనుభూతి చెందాను నేను. ఆ తర్వాతే విశ్వ చైతన్యం నాలో ప్రకటితమైంది. ఐఎమ్ ఏబుల్ టు ఆ ఆ నేను దాన్ని పర్సీవ్ చేసుకున్నాను. అది జస్ట్ మన అనుభూతి అని చెప్తున్నారు ఇక్కడ. అదే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అది మనం చూసేది కాదు. మనకి ఆ విశ్వ చైతన్యం అనేది మనలో ప్రకటితం అవుతుంది. అదే మనం బయటికి ఎట్లా ప్రొజెక్ట్ చేసుకుంటామంటే అంతా కూడా సాక్షిగా చూస్తాం, సమత్వంతో ఉంటాం, సమభావనతో ఉంటాము. అది గుర్తుపెట్టుకోవాల్సింది. మనం వీ జస్ట్ ఆ ప్రొజెక్ట్ దట్ పర్సనాలిటీ. ఆ విశ్వ చైతన్యం మనలో ప్రకటితం అవుతుంది. అలాంటప్పుడు ఆ దివ్య ప్రకాశానికి ముందే నాలో పరమాత్మ సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నారా అని సందేహం వస్తుంది. సాధకుడు ఎప్పుడైతే ఈ అంటే ముందు ప్రకాశం చూశాను నేను, తర్వాత కొంచెం కొంచెం క్రమంగా నాలో చేంజెస్ కనిపించినాయి. నేను అంతా కూడా ఈ దేనికి చెలించని స్థితిలోకి వెళ్ళిపోయాను. ఎవరేమన్నా సరే నాకేం అనిపించట్లేదు, సాక్షిగా ఉంటున్నాను, చూస్తున్నాను, చేయాల్సిందేదో చేస్తున్నాను. ఇదంతా నేను తర్వాత కదా నోటీస్ చేసింది, ముందు నాకు కాంతి కదా కనిపించింది అని ఒక పెద్ద డౌట్ వచ్చేసింది అర్జునుడికి. అయితే మన ఆత్మ, జీవాత్మ, మ్, మన జీవాత్మ విశ్వ చైతన్యం నుండి అట్లా విడువడి ప్రకాశంగా అంటే ప్రాణశక్తిగా ఆ తర్వాత శరీర ధారణ చేస్తుంది. అదే కదా మన యుగాల్లో కూడా వివస్వతుడు, తర్వాత మనువు, యాస్ట్రల్ బాడీ, ఇవన్నీ కూడా చెప్పుకున్నది. ఆ అయితే శరీర ధారణ చేసిన ఆత్మ శరీరంతో, మనస్సుతో, ఇంద్రియాలతో తాదాత్మ్యం చెందినప్పటికీ కూడా తన సహజ స్వభావం ఎప్పటికీ చెక్కు చెదరదు. మనం ఎంత ఈ శరీర ధారణ చేసి ఎన్ని బయట డ్రామాలు వేసినా, ఎంత మనం ఈ కుటుంబంతో కానీ దేహాత్మ భావనతో కానీ ఏది ఉన్నా సరే మన లోపల మనకు ఒక సహజ స్వభావం ఉంది. బంగారం బిస్కెట్ ఉంది. ఆ బిస్కెట్ ని మనం ఒక ఉంగరం చేయించుకున్నా, ఒక మెడలోకి చేయించుకున్నా, వడ్డాణం చేయించుకున్నా బయటికి ఒక్కొక్క రకంగా ఒక షేప్ అండ్ ఫామ్ గా ప్రొజెక్ట్ అవుతోంది. కానీ ఆ లోపల ఉన్న బంగారం అదే కదా. ఆ సహజ స్వభావం ఎప్పటికీ చెక్కు చెదరదు. ఆ గోల్డ్కు ఉన్న ప్రాపర్టీస్ ఏంటో అనేది ఆ గోల్డ్కు ఉంటుంది. కానీ ఆ వస్తువుగా మారినప్పుడు ఏంటి, దానికి వేడి పెట్టాలి, దానికి కొంచెం ఆ కాపర్ అనేది యాడ్ చేయాలి. అప్పుడే దాన్ని అదంతా కూడా మార్పు చెందుతుంది. ఆ మార్పు చెందేదే ఈ శరీరము, ఇది ఇంద్రియాలు, ఇవన్నీ కూడా. ఈ మార్పు చెందుతున్నప్పటికీ కూడా దానిలో ఉన్న ట్రూ ఎసెన్స్ ఏంటి అంటే, ఆ నిగూఢంగా ఉన్నది ఏంటి అంటే పరమాత్మ తత్వం మనందరిలోనూ ఉన్నది. అది దేనికి చెలించదు. అదే దివ్యత్వం అంటే. మనం ఆ పరమాత్మ తత్వం, ఆ దివ్యత్వం ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంది. మీరు ప్రొజెక్ట్ చేసినా చెయ్యకపోయినా, ఎంత దుర్మార్గంగా మీరు బిహేవ్ చేసినా, హత్యలు చేస్తున్నా, అత్యాచారాలు చేస్తున్నా, మీలో నిగూఢంగా చెక్కు చెదరని ఒక దివ్యత్వం ఉంది, పరమాత్మ తత్వం ఉంది. అది పరమాత్మ తత్వము అంటే ఆ ఎదుట వ్యక్తి, ఇప్పుడు మనం మనం ఆ స్థితిలో ఉన్నాము అన్నప్పుడు ఆ ఎదుట వ్యక్తి ఎలా ఉన్నా సరే వాళ్ళలో ఉన్న దివ్యత్వమే మనం కనెక్ట్ అవుతాం, వాళ్ళలో ఉన్న పరమాత్మ తత్వానికి కనెక్ట్ అవుతాం. మనం అధమ స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళలో ఉన్న అధమ స్థాయే మనకి కనిపిస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మనలో మార్పు వచ్చినప్పుడు మొత్తం అంతా సృష్టి అంతా మారినట్లు అనిపిస్తుంది. ఈ బాహ్య జగత్తు వలన కొంత మాయలో పడి మన దివ్యత్వం కప్పివేయబడుతుంది. కానీ ధ్యాన సాధన ద్వారా ఈ మాయ పొర ఏదైతే ఉందో అది క్రమంగా క్రమంగా మళ్ళీ మన ధ్యాన సాధన ద్వారా అదంతా తొలగిపోతుంది అనమాట. ఆ పైన లేయర్స్ ఏదైతే మనం కప్పేసామో
మనం అంతకు ముందు కూడా చెప్పుకున్నాం కదా, మనలో ఉన్న జ్ఞానం ఏదైతే ఉందో అది నివురు గప్పిన నిప్పుకి ఏదైతే పొగతో కప్పబడి ఉంటుందో, గర్భంలో ఉన్న శిశువు గర్భంతో ఎట్లా కప్పబడి ఉంటాడో, ఆ అద్దం మీద దుమ్ముతో ఎట్లా అయితే కప్పబడి ఉంటుందో, అట్లాగే మన మీద ఉన్న ఆ మాయ పొరలు అట్లా మనకి అవన్నీ కూడా మనం ధ్యాన సాధన ద్వారా క్రమక్రమంగా మన నిజ స్థితికి మనకి ఆ బహిర్గతం అవుతుంది అనమాట, మనకే తెలుస్తుంది. ఆ క్రమంలోనే ముందుగా మనం ఆ కాంతి, ఆ ప్రకాశం అనేది కనిపిస్తుంది. ఆ తర్వాతే ఆ కాస్మిక్ పర్సెప్షన్ అన్నమాట, ఆ దివ్యత్వం అవగాహన అవుతుంది మనకి. ఆ జ్ఞానం అనేది మన నుండి ప్రకటితం అవుతుంది. ప్రకటితం అవుతుంది, అది చూసేది కాదు, దివ్య చక్షుతో చూసేది కాదు, మన నుండి ప్రకటితం అయ్యేది. యు ఎక్స్ప్రెస్ దట్. అది ఆ, గుర్తుపెట్టుకోండి, అదేదో చూసేది ఇదేదో చెయ్యాలి అనేది కాదు. మనం ఎప్పుడైతే అంతా సమత్వంతో ఉంటామో అదే మనకి పరమాత్మ తత్వం, అదే దివ్యత్వం, అది గుర్తుపెట్టుకోండి. మనం కింద స్థితి నుండి అంటే ఈ కింద నుండి పైకి చూసేటప్పుడు అంటే మనం ఉన్న స్థితిలో నుండి రమణ మహర్షిని అర్థం చేసుకోవాలన్నా, మనకి పరమహంస యోగానంద గారిని అర్థం చేసుకోవాలన్నా, లాహిరి మహాశయులు వారిని అర్థం చేసుకోవాలన్నా, వీళ్ళు ఇలా ఎలా ఉంటారు? అదేంటి చేతికి పుండు కొడిస్తే పుండు లెగిస్తే అట్లా ఎట్లా ఉంటారు? నొప్పి వేయదా? ఎన్నో అనేక రకాల సందేహాలు వస్తాయి. ఎందుకంటే మనం ఉన్న స్థితి అది, మనం ఉన్న దేహాత్మ భావనతో ఉన్న స్థితి అది, కాబట్టి మనకు అనేక సందేహాలు వస్తాయి. అది మనలో ప్రాణశక్తి ముందుకెళ్లే కొద్దీ వాళ్ళున్న స్థితి మనకి అర్థమవుతుంది అన్నమాట. ఆ ఆ సందేహాలన్నీ కూడా మనకి ఇంకా నివృత్తి అయిపోతాయి. అదే జ్ఞాన ప్రాప్తి అంటే. సందేహాలు, ఎటువంటి ప్రశ్నలు లేని స్థితే జ్ఞాన స్థితి. ఎప్పుడైతే పరమాత్మలో మనం లయమైపోయి ఏకత్వ స్థితిలో ఉంటామో అక్కడి నుండి అక్కడ ఆ హైయెస్ట్ లెవెల్ నుండి మనం ఎప్పుడైతే కిందకి ఈ ప్రకృతిని చూస్తామో అప్పుడు ముందు పరమాత్మ, ఆ ఆ సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నది పరమాత్మ. ఆ తర్వాత ఆయన నుండే ఈ చిల్లర చిల్లరగా ప్రాణశక్తి పదార్థం ఇదంతా వచ్చినయ్యా అని అప్పుడు అవగతం అవుతుంది మనకి. ఈ పదార్థం అంతా ఆయన నుండే వచ్చింది అని అప్పుడు అనుభవపూర్వకంగా. ఇదంతా మనం థియరిటికల్ గా తెలుసుకుంటున్నాం, ఓకే. కానీ అది మనం లోపల అనుభవపూర్వకంగా ఎప్పుడు వస్తుంది అంటే మనలో ఉన్న ఆ మాయ పొరలన్నీ విడిపోవాలి, అందరినీ సమత్వంతో చూడాలి. చెప్పాను కదా, ఎన్నోసార్లు చెప్పాను. మనకి ఇంట్లో పని చేసే వాళ్ళైనా, గుడి ముందు అడుక్కు తినే వాళ్ళైనా, ఒక కంపెనీ సిఇఓ అయినా, వాళ్ళు బాహ్య జగత్తులో ఈ ప్రపంచంలో ఎంతో ఆ హెచ్చు తగ్గులు ఉండొచ్చు, వాళ్ళకి ఎంతో పరపతి, ఎంతో నేమ్ అండ్ ఫేమ్ ఉండొచ్చు, కానీ పరమాత్మ దృష్టిలో అందరూ ఒకటే. ఆయనలాగా ఉండాలి, ఆ స్థితిలో ఉండాలంటే మన దృష్టికోణం కూడా అలాగే ఉండాలి. అది మనం బలవంతంగా తెచ్చుకునేది కాదు, ఆటోమేటిక్ గా మనలో ప్రొజెక్ట్ అయ్యేదే ఆ సమత్వ భావన, సమస్థితి. అన్నింటినీ కూడా ఏకత్వంతో అందరినీ, అందరూ నా వాళ్ళే, నేనే అందరిలో ఉన్నాను, అందరూ నాలోనే ఉన్నారు అన్న స్థితి మనలో ఎప్పుడైతే జాగృతం అవుతుందో అదే ద అల్టిమేట్ స్టేట్. అది ముందు వస్తుంది. ఆ తర్వాత మనకి వివస్వతుడు అంటే ఇదంతా కూడా నెక్స్ట్ లెవెల్స్ అన్నమాట. అది మనకి అర్జునుడికి వచ్చిన $1 మిలియన్ కి పరమహంస యోగానంద గారు అందించిన అద్భుతమైన ఇంటర్ప్రిటేషన్ ఇది. వెరీ బ్యూటిఫుల్ ఇంటర్ప్రిటేషన్. ఎంత చక్కగా దాన్ని వివరించారు అంటే, ముందు కాంతి చూసినప్పటికీ కూడా అధిష్ఠించి ఉన్నది పరమాత్మ. అంటే ఆయన ఎన్నో ఆ సృష్టిని ఆరంభించినది ఆయన ఆమ్, అని మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. ఇంకా భగవాను వాచ శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఆయన అర్జునుడికి వచ్చిన ఈ సందేహానికి ఏమి ఆన్సర్ చేయబోతున్నారో మరి నెక్స్ట్ శ్లోకాల్లో తెలుసుకుందాము. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. శ్రీకృష్ణ అర్పణ.